రాబోయే భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో కొత్త మైక్రోసాఫ్ట్ క్యాంపస్ నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనం చేశారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరంలో 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఏర్పాటు చేసుకోబోతున్నందుకు ఆ కంపెనీ ప్రతినిధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే భవిష్యత్తు అంతా ఏఐదేనని అన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ఏర్పాటు కావటం ఐటీ ఇండస్ట్రీ జర్నీలో ఇదొక అద్భుతమైన మైలురాయని కొనియాడారు. హైదరాబాద్ మహానగరంతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా నగరంలో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇండియాకు వచ్చి 25 వసంతాలు పూర్తి చేసుకోవటం సంతోషంగా ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ విద్యను ప్రవేశపెట్టబోతున్నామని ప్రకటించారు.